ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఈ ఈ మేకప్ చాలా బాగుంది మాధవరావు అని కృష్ణ గారు షేర్ చేసిన మెమరీ ఏంటి ఏదైనా ఒక సినిమాకి సంబంధించి? మోసగాళ్ళకి మోసగాడు, మోసగాళ్ళకి మోసగాడు, సీతారామరాజు ఈ 2 సినిమాలకి బ్రహ్మాండంగా ఉంది గెటప్స్ అని. సీతారామరాజు క్యారెక్టర్ మాకు కూడా బాగా ఇష్టం, ఇప్పటికీ కూడా చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం కృష్ణ గారిని. సరే, ఆ 2 సినిమాలు అన్నారు మీరు, మీతో ఏ విధంగా ఉంటారు? ఏదైనా ఒక మెమరీ షేర్ చేయండి కృష్ణ గారి గురించి. నాకు ఒక మేకప్ మ్యాన్గా, ఆర్టిస్ట్గా ఉండమండి, ఒక స్నేహితుల్లాగా ఉంటాడు నాకు. నాకు స్నేహితుల్లాగానే ఉంటాడు ఆయన. నాకు శ్రేయోభిలాషిగాను, నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఇవాళ నేను ఇది చూస్తూ ఉంటే ఆయన పూర్వ జ్ఞాపకాలకు గుర్తుకొస్తున్నాయి. తర్వాత మన సాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, కృష్ణ గారు లాగానే యాక్ట్ చేశాడు. అంత పోలికలు కూడా దగ్గర అలాగే ఉంటాయి. నన్ను ఎప్పుడు కృష్ణ గారి బ్రదర్ అనేవాళ్ళు చాలామంది, మరి అదేంటో నాకు తెలియదు. ఓకే, సరే, ఇప్పుడు చాలా సినిమాలు చేశారు కదా, లాస్ట్ క్వశ్చన్, అప్పుడు మేకప్కి ఇప్పుడు మేకప్కి చాలా చేంజెస్ వచ్చాయి కదా? చాలా చేంజెస్. ఓకే, సో మీరు ఇన్ని క్యారెక్టర్స్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మేకప్ డిఫరెన్స్ ఉంది కదా, టఫెస్ట్ షూట్ అంటే ఏంటి? మీరు వేసిన మేకప్లో అన్ని క్యారెక్టర్స్లో బాగా కష్టతరమైనటువంటి మేకప్ ఏంటి కృష్ణ గారికి వేసిన మేకప్లో? చాలా కష్టతరమైన మేకప్ మోసగాళ్ళకి మోసగాడు. చాలా కష్టమైన మేకప్. ఆ రోజుల్లో ఆ గెటప్లు వేయాలంటే చాలా కష్టం. మెటీరియల్ లేదు, మెటీరియల్ లేకుండా చేసిన గెటప్లు అయ్యి. తర్వాత నేను ఒక విజయశాంతి ఫస్ట్ పిక్చర్ ఒకటి యాక్ట్ చేసింది. ఆ పిక్చర్లో కృష్ణ గారికి బ్రాహ్మణ వేషం వేశాను. అది ఎవ్వరూ గుర్తుపట్టలేదు, పబ్లిక్ ఎవరూ గుర్తుపట్టలేదు. ఒక హిందూ పేపర్, ఇంగ్లీష్ పేపర్ ఒకటి రాసింది ఆ రోజున. పిక్చర్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యాన్స్ గుర్తు పెట్టలేనంత గొప్ప మేకప్ వేశాడు. ఆ మేకప్ మ్యాన్ అప్రిషియేట్ చేయాలని ఆ రోజుల్లో పేపర్లో రాశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాధవరావు గారు. అలాగే ఇప్పుడు